అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి రేపటి రోజున అనగా డిసెంబర్ 23 అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సంఘటనలు సంభవించబోతున్నాయి, మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా క్షుణ్ణంగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం అయితే మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున అయితే గురుబలం అనేది విపరీతంగా పెరగబోతుందని చెప్పుకోవచ్చు. అందువల్ల వీరు అదృష్టవంతులుగా మారబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే వీరు వ్యక్తిగతంగా ఈ యొక్క రాశి వారు చాలా మంచివారంటే మనసులో కానివ్వండి, కళ్ళలో కానివ్వండి ఎవరికి అసలు చెడుననేది ఇక తలపెట్టరు. అటువంటి వ్యక్తులను అయితే చెప్పుకోరు. ఎవరి కీడుని కోరుకోరు. అందరూ బాగుండాలి, ఉన్న దాంట్లో అందరూ చక్కగా బతకాలి, ఆనందంగా ఉండాలి అని కోరుకునే రాశి గలవారు వీరు. ఎవరిని ఇబ్బంది పెట్టరు. ఎవరికి ఉన్నది వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. చాలా మంచి మైండ్ సెట్‌తో ఉంటారు. అంతేకాకుండా వీరి యొక్క మనస్తత్వం కూడా ఎలా ఉంటుందంటే కనుక జాలి మనస్తత్వంగా ఉంటుంది. వీరికి ఎదుటివాడితో ఇబ్బంది పడుతున్న, ఒక మాటలో చెప్పాలంటే శత్రువులు ఇబ్బంది పెడుతున్నా కూడా వీరికి బాగా కరిగిపోయేటువంటి మనసు అనేది చెప్పుకోవచ్చు. అయ్యో పాపం పోనీలే, వారి పాపం వారిది, మనం చేసే సహాయం మనం చేస్తామని ముందుంటారు. ఏదైనా సలహాలు ఇవ్వడానికి, అలాగే క్షమించేట గుణం అనేది ఈ యొక్క రాశి వారికి చాలా మరింతగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరిది మంచి నిర్ణయమైనటువంటి మనసు. అలాగే వీరి మనసు ఎలా ఉంటుందంటే ఎంతో పవిత్రంగా, స్వచ్ఛంగా ఉంటుంది. అంత స్వచ్ఛంగా పవిత్రంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరిది నీటిని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఎక్కువ నీళ్ళలో తిరుగుతూ ఉంటారు. పదే పదే చెట్లకు నీళ్ళు పోయడం, ఇలా ఎక్కువ నీటితో ఉండడానికైతే ఇష్టపడుతూ ఉంటారు. ప్రతిసారి కూడా నీటిలో ఎక్కువగా తిరుగుతూ ఉంటారంటే ఎక్కువ శుభ్రాన్ని కలిగి ఉంటారు. ప్రతిదీ వీరికి ఎక్కువ శుభ్రంగా కనిపించాలని అయితే కోరుకుంటూ ఉంటారు. శుభ్రత ఎక్కువ కలిగిన వారనైతే చెప్పుకోవచ్చు. వీరిని ఎక్కువగా క్లీన్ చేయడంలో అయితే వీరికి సంబంధించినటువంటి పనులు ఎక్కువగా మక్కువతో చేస్తూ ఉంటారు. అంటే ఎంతో ఇష్టపూర్వకంగా చేస్తూ ఉంటారు. వీరికి పంచభూతాల్లో ఒకటైన నీరంటే మరింత శక్తివంతమైనది కనుక అటువంటి శక్తివంతమైన నీటిలాగా వీరి యొక్క జాతక ప్రకారం కూడా ఎప్పుడూ కూడా వీరి చేతిలో డబ్బు అనేది లేనట్టుగా కనిపించినప్పటికీ కూడా వీరి అవసరాలకి అనేక రకాలుగా వీరి చేతికి డబ్బు అనేది సమకూరుతూ ఉంటుంది. చేపలంటే ధనానికి సంకేతం. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ఎప్పుడూ కూడా నీరు తీయగా చేపలకి ఎంతగా నీటికి చేపలకి ఎంత అనుబంధం ఉంటుందో అలానే వీరికి అవసరానికి తప్పకుండా లక్ష్మీదేవి కటాక్షించి వీరి చేతికి తీరుతుంది. ధనాకర్షణ కోసం చేపలు పెంచుకుంటూ ఉంటారు. ఈ యొక్క రాశివారు ఎక్వేరియం లాంటివి పెంచుకుంటూ ఉంటారు. అన్ని రకాలుగా కూడా వీరికి చాలా మంచి జరుగుతుంది. ధనపరంగా కూడా చాలా ఆసక్తికరంగా అయితే వీరికి రాబడులు రాబోతున్నాయి. డబ్బు అనేది వీరికి ఎల్లప్పుడూ వీరి చేతి నిండా ఉంటూనే ఉంటుంది. కొంతమంది కోటీశ్వరులు కావచ్చు, కొంతమంది లేనివారు కావచ్చు. మరి కొంతమంది ధనం అనేది మాత్రం ఎప్పుడూ కూడా ఎంతో కొంత కొరత ఉంటూనే ఉంటుంది కనుక ప్రత్యేకంగా సేవింగ్స్ అనేది కూడా చేయకపోయినా కూడా వీరి యొక్క అవసరాలకు మాత్రం ఎప్పటికప్పుడు తేలిగ్గా తిరిగిపోతూ ఉంటాయి. ఆ సమయానికి డబ్బు అలా వచ్చి వీరికి సమకూరుతూ ఉంటుంది. అంతటి అదృష్టవంతులనైతే వీరిని చెప్పుకోవచ్చు. వీరికి సమయానికి తగ్గట్టుగా ప్రతి పనులు చాలా తేలికగా, అవలీలగా అయితే తీరిపోతూ ఉంటాయి. ఎవరైనా ధనం సంపాదించుకుంటే ఎందుకు, అవసరం తీర్చుకోవడం కోసమే కదా. ఎవరి దగ్గరికి వెళ్ళేది కూడా ఇబ్బంది అనేది రాకుండా ఉండడం కోసమే కదా. అలాంటి వారు, ఈ రాశి వారు ఎప్పుడూ కూడా తన చేతి నిండా ధనం అనేది ఉంటుంది. రాశి వారికి చిన్నతనం నుండి కూడా చేతిలో డబ్బులు వెనకాల ఎప్పుడు వీరు కొంచెం పొదుపు అనేది కలిగి ఉంటారు. స్థిరాస్తులు ఉండకపోయినా కూడా వీరిలో కొంతమంది లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకైనా కూడా ఏదో ఒక రూపంలో ఆ దైవం అయితే వీరికి ఎప్పుడూ అవసరమైతే అనుకూలంగా అయితే ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఏదో ఒక రకంగా వీరికి ప్రతి విషయంలో కూడా అదృష్టవంతులని అయితే చెప్పుకోవచ్చు. అదృష్టం వీరి వెంటే ఉంటుంది. అదృష్టం అంటే వీరికి మారుపేరని అయితే చెప్పుకోవచ్చు. అద్భుతమైన వ్యక్తులను కూడా వీరి చేత ఎవరినైనా కానీ ఏదైనా ఒక పని మొదలు పెట్టించుకున్న వెంటనే ఆ పని ద్వారా వీరు సలహాలు పొందినా కానీ అభివృద్ధిలో బాగా దూసుకుపోగలుగుతారు. అంత కలుసుబాటుతనం గల వ్యక్తులను అయితే చెప్పుకోవచ్చు. వీరికి కలుసుబాటు ఉంటుందా లేదా, కలుసుబాటు ఎందుకు ఉంటుంది, వీరికి నలుగురికి చెయ్యి కలిసి వస్తుందంటే 100% కలిసి వస్తుందని గట్టిగా చెప్పుకోవచ్చు. వీరికి అంత కలుసుబాటు కలిగిన వ్యక్తులనైతే చెప్పుకోవచ్చు. వీరి సలహాలు ఎవరికైనా ఇచ్చినా కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఎదుటి వ్యక్తుల యొక్క బాల్యం నుండి కూడా సంతోషకరమైన, కష్టమైన తెలిసి కూడా వీరు చిన్న వయసు నుంచి కూడా ఎంతో వీరి జీవితంలో మాత్రం చాలా రకాలైనటువంటి కష్టాల సమస్యలతో, ఇప్పటికి అప్పుల సమస్యలతో చాలా రకంగా నిరాశ నిస్పృహలను పాలైనా కూడా సందర్భాలు చాలానే ఉన్నాయి.
అయినా కూడా వీరు భాగస్వాములతో కూడా ఎన్ని రకాల నరకయాతనలు అనుభవిస్తున్నా కూడా వైవాహిక జీవితంలో కూడా ఈ యొక్క రాశి గల వ్యక్తులకు అయితే కాస్తో కూస్తో ఈ రాశి జాతకులకు చాలా భిన్నమైన రోజని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క రాశి వారు ప్రశాంతమైన వాతావరణం కూడా చూడబోతున్నారు. సహాయ సహకారాలు కూడా కొంతమంది దగ్గర నుండి మీకు అందక చాలా ఇబ్బంది పడినటువంటి రోజులు కూడా రేపటి రోజున ఒకసారి అయితే గుర్తు చేసుకోబోతున్నారు. ఎందుకంటే రేపటి రోజున చాలా అద్భుతంగా ఉండబోతుంది. రాశి గలవారు సహాయ సహకారాలు చాలా పొందబోతున్నారు. మీ యొక్క ఆలోచన విధానం చాలా అద్భుతంగా, మీ యొక్క పనితీరు కూడా చాలా, భగవంతుని యొక్క సహకారం కూడా మీకు అన్ని విధాలా కూడా ఆనందపరచబోతుందని అయితే చెప్పుకోవచ్చు. మానసిక ప్రశాంతంగా కుటుంబ వాతావరణం కావచ్చు, బయటకు వెళ్తే మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సక్రమంగా జరగటం, ఇటువంటివన్నీ కూడా మీలో మరింత ఎక్కువగా మానసిక ఉత్సాహాన్ని అయితే రేకెత్తించబోతున్నాయి. అలాగే కుటుంబ పరంగా కూడా చాలా రోజుల నుంచి ఉన్నటువంటి గొడవలు కావచ్చు, సోదరీమణుల దగ్గర ఉన్నటువంటి గొడవలు, ఏదైనా చిన్నపాటి దూరాలు ఉన్నటువంటివన్నీ కూడా పూర్తిగా అయితే తొలగిపోతాయి. రేపటి రోజున అయితే మీ ద్వారా ఎవరైనా కానీ సలహాలు తీసుకోవడం వల్ల వారికి చాలా వరకు కూడా లాభం జరుగుతుందని చెప్పుకోవచ్చు. వారు మిమ్మల్ని జీవితాంతం కూడా గుర్తుపెట్టుకోబోతున్నారు. మీరు చేసేటువంటి సహాయం, మీరు ఇచ్చినటువంటి సలహాలు పదే పదే కొంతమంది అయితే నిందలు వేసే అవకాశం కూడా కనబడుతున్నాయి. ఎవరికి ఏ విధంగా మనం సలహా ఇస్తున్నాం అనేది కొంచెం జాగ్రత్తగా చూసి ఇవ్వాలి. ఆ వ్యక్తి, ఎదుటి వ్యక్తి ఎటువంటి వ్యక్తి అనేది మన మంచి కోరుకుంటున్నారా లేదా మన చెడు కోరుకుంటున్నారా ఆలోచించి మనం చేయడం ఎంతో మంచిది. ఈ రోజులు మనం మంచి చేస్తున్నా కూడా వారు కీడునే అందులో చూపిస్తూ ఉంటున్నారు కనుక అటువంటి వ్యక్తులు, మనం ఎటువంటి వ్యక్తులు అనేది అయితే ఒక్కసారి గుర్తు చేసుకున్న తర్వాత వారికి సలహాలు ఇవ్వడం అనేది కూడా చాలా మంచిగా ఉంటుందనేది చెప్పడం, ఇటువంటివన్నీ చేయకండి. రేపటి రోజున మిమ్మల్ని గతంలో ఎవరైనా అవమానానికి గురి చేశారో, ఎవరైతే తక్కువగా మిమ్మల్ని అంచనా వేశారో అటువంటి వారి యొక్క అంచనాలు కూడా మీరు చిత్తు చేయబోతున్నారు. అలాగే వ్యక్తులైనటువంటి సమాధానం కూడా అందివ్వబోతున్నారు. ఆ వ్యక్తులు మిమ్మల్ని ఒక పనితీరును మీకు వచ్చేటువంటి, అంటే మీకు దక్కినటువంటి గౌరవాన్ని ఇవన్నీ చూసి దృష్టిలో ఉంచుకొని గతంలో మిమ్మల్నైనా మేము అవమానపరిచింది, వీరినైనా మేము ఇంత తక్కువ అంచనా హేళనగా చేసింది అని చెప్పి వారికి వారే రియలైజ్ అయిపోయి మీ దగ్గరకు వచ్చేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఎంతైనా ఉంది. అటువంటి వ్యక్తుల ద్వారా ఎప్పటికైనా ప్రమాదమే. వారు జాలి చూపించి మరలా మీ జీవితంలో ఆహ్వానించినట్లయితే మరలా మీరు ఇబ్బంది పాలు కాక తప్పదు. కనుక అటువంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా మసులుకోవటం ఎంతైనా మంచిది. అలానే అటువంటి వ్యక్తి ద్వారా మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అటువంటి వ్యక్తులు ఎస్ అనే అక్షరం గల వ్యక్తుల ద్వారా చాలా జాగ్రత్తగా ఉండడం, ఇంకా చాలా మరింతగా ఉండడం అయితే మనం నేర్చుకోవాలి. మనం పొదుపు చేసినటువంటి డబ్బును కూడా వృధా ఖర్చు చేయకూడదు. కొంతమంది వ్యక్తులు అధికమైన కోపాన్ని కూడా గురయ్యి ఆ వ్యక్తులు లేనిపోని విమర్శల పాలయ్యే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. కనుక కోపం, ఒత్తిడి అనేది తగ్గించుకొని ఎదుటివారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇలా ఉంటే మనం చాలా వరకు మనం అనుకున్నది అయితే చేసి చూడతాము. రాశి గలవారు రేపటి రోజున మొండి పట్టుదల, కోపం అనేది మరింతగా కలిగి ఉంటారు. అటువంటి వారు కాస్త మీరు ఒత్తిడికి లోనవ్వకుండా మీరు కోపం అనేది కంట్రోల్లో చేసుకొని ఎదుటి వ్యక్తులతో ఏ విధంగా మాట్లాడుతున్నాము, మిమ్మల్ని ఏమైనా మాట అనకుండా మీరు ఎక్కువ దాన్ని సహించలేరు కనుక మీ యొక్క అటువంటి యాటిట్యూడ్ని కలిగి ఉన్నవారు కనుక కాస్త మీరు కంట్రోల్లో ఉండవలసి ఉంటుంది. కోపం అనేది ఎక్కువగా మిమ్మల్ని మాయ చేస్తూ ఉంటుంది. కొంతమంది మీ దగ్గర చిన్న చూపు చూసే విధంగా కూడా ఉంటారు. మనస్తత్వం, మొండితనము, చిన్నప్పటి నుంచి మీరు పెరిగినటువంటి పెంపకం కానివ్వండి, లేనిపోతే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారు గడిస్థానంగా ఉంటారు కనుక వీరికి కాస్త ఎదుటివారు ఏదన్నా వినాలి, చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటారు. వెంటనే ఇక వాళ్ళు కనుక అలా అనకపోతే పైన కొంత కక్ష కూడా పెంచుకునే అవకాశం ఉంది. కనుక వీరితో మంచిగా ఉన్నా కూడా వీరి యొక్క మాట తిని ఎదుటివారు వేలెత్తి చూయించేటప్పుడు అవతల వ్యక్తులు అనవసరంగా కోప్పడిపోయి కక్ష సాధింపులు అయితే తీసుకుంటూ ఉంటారు. ఇటువంటి విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. మీ మనసుకు నొప్పి కలిగించినటువంటి ప్రయత్నాలు కూడా మీకు ఉండకుండా ఉంటాయి. కోపం వలన సమాజంలో నలుగురు ముందు తలదించుకునే పరిస్థితి రాకుండా ఉండకూడదు కనుక రేపటి రోజున మీరు ఖచ్చితంగా ఎక్కడైనా సరే దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని సందర్శించి దీపం పెట్టి అలాగే దీపారాధన చేసి మీ యొక్క సమస్యలు, కష్టాలు అనేవి రాకూడదని అమ్మవారిని మీకు కోరుకున్నట్లయితే ఎంతో మంచి జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. అమ్మవారి గుడికి వెళ్ళి దగ్గరలో అమ్మవారికి 11 ప్రదక్షిణలు చేసుకొని అమ్మవారి నామ జపం చేసినట్లయితే మీకు సమర్థవంతంగా మీ కోరికలు అయితే నెరవేరబోతాయి. రక్త సంబంధికులు ఎవరైనా మేము గమనించినట్లయితే మీకు కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడేవారు కూడా రేపటి రోజున మీకు దగ్గర అవబోతున్నారని అయితే చెప్పుకోవచ్చు. తప్పకుండా మీరు విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు తప్పకుండా మీరు జపించుకోవటం వల్ల మీ బాధలు అనేవి కాస్త దూరంగా అయిపోతాయి. అలాగే మానసిక పరమైనటువంటి ఒత్తిళ్ళు కూడా దూరం అవుతాయి. రేపటి రోజున మీరు చేసేటువంటి
దానం, జపము ఇవన్నీ కూడా మీకు 100 రెట్ల అధికమైన ఫలితాన్నయితే ఇవ్వబోతున్నాయి. తప్పకుండా మీకు ఉన్నంతలో పేదవారికి అన్నదానము, ఆహార దానము, అలాగే ఆహార పానీయాల దానం కూడా మీరు ఇవ్వడం ఎంతైనా మంచిది. అలాగే మూగజీవాలకు మీకు ఉన్నంతలో ఆహారాన్ని సమర్పించటము, అలాగే వాటికి తాగడానికి నీరుని సమర్పించటం చాలా పూర్వజన్మ సుకృతం అని అయితే చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు చేయాలి మొత్తం అయితే తెలుసుకున్నాం కదండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.